హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇక్కడ ఏంటంటే కిచెన్ అంతా గూడా కొంచెం క్లమ్జీగా ఉందండి. ఇంక అందుకని చెప్పేసి ఆర్గనైజ్ చేసుకుంటున్నాననమాట. ఆర్గనైజ్ చేసుకోవడం అంటే మళ్ళీ ఏవేవో ఆర్గనైజర్స్ తెచ్చేసి ఆర్గనైజ్ చేసుకోవడం గాదు. ఈ కిచెను మీకు చెప్తూ ఉన్నాను కదా! కింద గూడా కొంచెం పెయింట్ అంతా వేశారండి అని చెప్పేసి. పైన కన్‌స్ట్రక్షన్ వల్ల స్లాబ్ అంతా వేసేటప్పుడు కింద గూడా ఆల్‌మోస్ట్ పాడైపోయింది అండ్ చాలా వరకు సిమెంట్ అట్లా డస్ట్ వచ్చేసి కింద గూడా పాడైపోయిందనేసి. సో, అట్లాగా కింద గూడా పెయింట్ వేయించేసరికి ఈ కిచెన్‌లోవి ఇవన్నీ అప్పుడు తీయాలి కదా మరి. అంటే మేము ఇంకా హాలిడేస్ అని అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నామనుకోండి. ఇంకా తర్వాత పెయింట్ అంతా వేసిన తర్వాత మళ్ళీ ఆర్గనైజ్ చేయడము. ఇంకా మన పెద్దవాళ్ళంటే ఎట్లా పెడతారు, ఇంక నార్మల్‌గా అట్లా పెట్టేసారనమాట. ఇంక మా అత్తయ్య వాళ్ళు. ఇంకా అవన్నీ నాకసలు ఫస్ట్ ఏవి ఎక్కడున్నాయో గూడా అర్థం గావట్లేదు. ఇంతకు ముందు నేనెట్లా పెట్టుకున్నాను, అవి ఇప్పుడు చూస్తుంటే వాటిల్లో అవేమీ ఉండట్లేదనమాట. సో, అందుకని అన్నీ గూడా చెక్ చేసుకొని ఏవెక్కడున్నాయి అని జెప్పేసి మళ్ళీ అంతా గూడా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటున్నా. అదే కొంచెం ప్రాపర్‌గా సర్దుకుంటున్నా అనమాట. ఇంకా మా బెడ్‌రూమ్ అయితే అయిపోయింది. మంచిగా అంతా గూడా నీట్‌గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను క్లాత్స్ అవన్నీ కూడా. ఇంక ఇవాళ కొంచెం కిచెన్ చూద్దాంలే అన్నట్లు ఇంక ఇవాళ కిచెన్ అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఇంకా అటు పక్కన అంటే ఇంకా వంట చేస్తూ ఉంటాం గదా! సో, వంటకు కావాల్సినవన్నీ గూడా అటు పక్కనుంటాయి. ఇంకా పసుపు గాని, అట్లా స్పైసెస్ అన్నీ కూడా అండ్ కొన్ని ఎంప్టీ డబ్బాలు గూడా ఉంటాయిలెండి. సో, అది ఇంక మెయిన్‌లీ అటు మనకి వంటకి ఈజీగా అందేవన్నీ అటుంటాయి. ఇంక ఇటు పక్కనొచ్చేసి మన బ్రేక్‌ఫాస్ట్‌కి కావాల్సిన పప్పులు అవి ఇంకా ఉంటాయి గదా! మినపగుళ్ళు, కందిపప్పు అట్లాగా ఇడ్లీ రవ్వ అనేసి. సో, అట్లాగా ఇంకా కొన్ని కొన్ని ఇటు సైడ్ అయితే ఉంటాయన్నమాట. ఇంకేమన్నా స్నాక్స్ అట్లా ప్రిపేర్ చేసినా గూడా ఇటే ఉంటాయి. సో, అట్లా హనీ కానీ, ఇంక అట్లా మోస్ట్‌లీ కొన్ని ఇందులో కూడా ఎంప్టీ బాక్సెస్ అట్లాగైతే ఉంటాయన్నమాట. ఉప్పు కానీ, కల్లుప్పు అట్లాంటివైతే ఇటు పక్కన ఉంటాయన్నమాట. మోస్ట్‌లీ స్పైసెస్ అయితే అటు పక్కనే ఉంటాయి. అండ్ రిమైనింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లకి అట్లా కావాల్సినన్ని కూడా ఇటు పక్కనైతే ఉంటాయన్నమాట. ఇంకా ఇటు పక్కన గూడా అంత క్లమ్జీగా ఉంది కదా! అన్నీ కూడా ప్రాపర్‌గా పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మన కిచెన్ నీట్‌గా కనిపించాలి అంటే మనము వన్స్ ప్రాపర్‌గా అంతా గూడా ఆర్గనైజ్ చేసుకుంటాం గదా! సో, నెక్స్ట్ మనకి కావాల్సిన ఏదైనా తీస్తాం గదా! సో, తీసింది వెంటనే మళ్ళీ ఆ ప్లేస్‌లోనే పెట్టేసేయాలి. అట్లా గాకుండా అప్పుడు వంట పనిలోనో ఏదో ఒక పనిలోనే ఉండి తర్వాత పెడదాంలే అనేసి సైడ్‌కి పెట్టేసామనుకోండి దాంతో పాటు ఇంకొకటి పెట్టేసి, దాంతో పాటు ఇంకొకటి పెట్టేసి అట్లా అట్లా పెట్టేస్తూ ఉంటే ఇంకా అది కొంచెం క్లమ్జీగా అయిపోతదనమాట. ఈలోపు ఏదో ఒక పని తగులుతది. ఆ పని దగ్గరికి వెళ్తాము. సో, అట్లా క్లమ్జీగా అయిపోతది. అండ్ ఇంకొకటి ఏమన్నా మనం తెచ్చుకుంటూ ఉంటాం గదా! సరుకులు అట్లాగా. సో, ఒక డబ్బాలో అయిపోయిన వెంటనే ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకున్నా, లేదంటే డస్ట్ అట్లా ఉండి తుడుచుకొని పెట్టుకున్నా సరే, మనకి వాటి పైన జిడ్డు గాని, దుమ్ము గాని అట్లా కనపడకుండా ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి మనం వంట చేస్తూ ఉంటాం గదా! స్టవ్ మీద కానీ, కౌంటర్ టాప్ మీద కానీ ఏదన్నా ఫుడ్ పడినా సరే వెంటనే క్లీన్ జేసుకోవాలి. తర్వాత చేద్దాంలే అని అంతే ఉంచేసామనుకోండి, మరకలు అట్లనే ఉండిపోతాయి. తర్వాత క్లీన్ జేసుకోవడానికి మళ్ళీ కొంచెం టైం పడతదనమాట. అదే వెంటనే వైప్ చేసుకున్నామనుకోండి, మనకి అప్పటికప్పుడు చూడ్డానికి నీట్‌గా ఉంటది. అండ్ తర్వాత కొంచెం పని గూడా తగ్గుతది. సో, అది ఇంక అట్లాగా నేనైతే సర్దుకుంటూ ఉన్నానండి. ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరున్నాను కదా! సో, అక్కడ గనక ఎంత పని జేసినా, పని జేయకపోయినా మనల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. బట్ ఇంక మనం మన ఇంటికొచ్చేసిన తర్వాత అంతా కూడా నీట్‌గా పెట్టుకోవాలి. ఇంకా పిల్లలు గూడా స్కూల్‌కి వెళ్తారు కాబట్టి, సో, వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే మనకి కొంచెం ఫ్రీ టైమ్ ఉంటది. సో, అట్లా అని ఫ్రీ టైమ్ ఉన్నంత సేపు ఇట్లా పనులు ఏవో ఒకటి చేసుకోమని కాదు. సో, మనకంటూ మనం కొంచెం రెస్ట్ కూడా తీసుకోవాలి. బట్ రోజు మొత్తం కాకపోయినా డైలీ ఇట్లాగ ఏదో ఒక పని జేసుకుంటే చక్కగా మన ఇల్లే మనకి నీట్‌గా ఉంటది కదండీ! మన ఇల్లే బావుంటది. సో, అది ఇంక అట్లాగా ఇంక నేను ఊరు వెళ్ళడమేమో గాని కొంచెం లావైపోయొచ్చాను. అంటే ఇంక పెద్దగా పని చేయకపోవడము, అందులోనూ మ్యాంగో సీజను మామిడికాయల మీద మామిడికాయలు అసలు ఎన్ని తిన్నామో గూడా తెలీదు. కౌంట్‌లెస్ అనమాట. అన్ని తిన్నాము. ఇంకా అసలా ఇక డైట్ ఫాలో అవ్వడం అంటూ గూడా ఏమి లేదు. మామూలుగానే పెద్దగా అయితే ఏం ఫాలో అవ్వననుకోండి. బట్ మార్నింగ్ టైమ్ తీసుకునే గ్రీన్ టీ గానీ, ఆమ్లా టీ అట్లాంటివన్నా తీసుకుంటూ ఉంటాను. అండ్ నైట్ టైమ్ కొంచెం లైట్‌గా తింటాం. అట్లా చేస్తూ ఉంటాను. బట్ ఇంక అక్కడికెళ్ళిన తర్వాత అసలేమీ లేదనమాట. ఇక ఎప్పుడు ఏది కావాలనిపిస్తే అది తినడము, ఎంత ఆకలేస్తే ఇంక అంత తినడం అంతే. ఇక 3 పూటలు శుభ్రంగా టీ తాగడము. శుభ్రంగా తిని, శుభ్రంగా రెస్ట్ తీసుకున్నాననమాట అక్కడైతే. సో, అట్లాగా కొంచెం లావైపోయానేమో అనుకున్నాను కానీ, బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఒక 2, 3 డేస్‌గా ఏంటంటే నాకు ఇంతకు ముందు నా డ్రెసెస్ ఎట్లయితే ఉన్నాయో అట్లనే ఉన్నాయన్నమాట. ఇంకప్పుడు హమ్మయ్య! అంత పెద్దగా ఏమి లావైతే అవ్వలేదులే అనేసి అనుకున్నాను.
కానీ నాకైతే ఆ ఫీలింగ్ కలిగిందనమాట. వామ్మో! చాలా లావయిపోయానేమో ఇక్కడికొచ్చేసిన తర్వాత అనేసి. అందులోనూ మీరు కూడా ఒకళ్ళో ఇద్దరో ఏమో కామెంట్ జేశారు. "అక్క మీరు కొంచెం లావవుతున్నారక్క" అనేసి. ఇంక అయినా గూడా నేను పట్టించుకోలేదనమాట. అక్కడున్నన్నాళ్ళు గూడా ఇక అట్లా మంచిగా అయితే ఎంజాయ్ జేశాను. అండ్ ఇప్పటి నుంచి గూడా కొంచెం మళ్ళీ ఇక్కడ రొటీనయితే నేను మళ్ళీ స్టార్ట్ జేసుకుంటా అనమాట. ఇక్కడ ఎట్లయితే ఉండేదాన్నో అట్లాగా. సో, అది ఇంక అట్లా అయితే కిచెన్ మొత్తం గూడా అటు సైడ్ గూడా మంచిగా ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడైతే వంట గూడా చేస్తున్నా అనమాట. ఇంకొక సైడు కర్రీ అవుతా ఉంది. అప్పటికే దోసకాయ టమాటా కర్రీ అయితే అవుతూ ఉంది. లంచ్‌లోకనేసి. అండ్ ఇక్కడ వాసవికి లంచ్ బాక్స్ కూడా కట్టాలనమాట ఈరోజు. సో, ఇక్కడ లంచ్ బాక్స్ గూడా ప్రిపేర్ చేస్తున్నా అనమాట. అయితే ఎగ్ రైస్ చేస్తున్నా అనమాట ఇవాళ లంచ్ బాక్స్‌లోకి. అంటే అటు పక్కన దోసకాయ టమాటా కర్రీ కుక్ చేస్తున్నాను. బట్ దోసకాయ టమాటా అనేసరికి మనకి ఎంత కాదనుకున్నా కొంచెం గుజ్జు గుజ్జుగా అనిపిస్తది గదండీ! సో, రైస్ ఏమో మనం కలిపి పెట్టేస్తున్నాను కదా నేను. సో, దోసకాయ టమాటా కొంచెం కలిపి పెడితే వాడు తినేసరికి రైస్ అంతా గూడా చప్పబడిపోతదనమాట. అంత టేస్టీగా అనిపించదు. నేను చెప్పాను గదా! మొన్న గూడా ఏ పులుసు కర్రీలైనా సరే రైస్ కలిపి పెట్టేస్తే రైస్ చప్పబడిపోతదనేసి. సో, దోసకాయ టమాటా గూడా అంతే. కొంచెం ఫ్రై కర్రీస్ అయితే బావుంటాయి మనకి. ఎంతైనా పులుసు కర్రీస్ అయితే అంత బావుండదు. అంటే కలిపి సెపరేట్‌గా కర్రీకి కర్రీ, రైస్‌కి రైస్ సెపరేట్‌గా పెట్టుకుంటే బానే ఉంటది గానీ, పిల్లలకి కలుపుకోవడం రాదు కదండీ! సో, అందుకని అట్లాంటి కర్రీస్ పెడితే చప్పబడిపోతది. అందుకని నేను ఈరోజు ఏంటంటే ఎగ్ రైస్ చేస్తున్నా అనమాట. వాడొక్కడి కోసమే లంచ్ బాక్స్‌కనేసి. సో, ఏం లేదు చాలా సింపుల్. అట్లా అని సాసెస్ అన్నీ ఏసి ఫ్రైడ్ రైస్ లాగా అయితే ఏం కాదు. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అండ్ ఒక ఇలాచి అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క గూడా వేసుకున్నా అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేశాను. ఇంకా వెల్లుల్లి గూడా వేసా అనమాట. కొంచెం దంచుకొని వెల్లుల్లి గూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. నా దగ్గర అల్లం లేదనమాట. అందుకని నేను ఓన్లీ వెల్లుల్లిపాయలే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది గూడా జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతది. లేదా ఓన్లీ వెల్లుల్లి వేసుకున్నా సరే బానే ఉంటదండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడేంటంటే ఎగ్ ఒకటి బాగా బీట్ చేసుకొని ఎగ్ గూడా యాడ్ చేసుకున్నా అనమాట. ఆనియన్స్ అవన్నీ సైడ్‌కి లాగేసి. ఇంక ఎగ్ ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్‌కి గూడా టర్న్ చేసి ఓన్లీ ఎగ్గేనండి. అందులో నేను కారం గాని, పసుపు అట్లకైతే ఏమి వేయలేదనమాట. ఓన్లీ ఎగ్గే. సో, ఇంకా తర్వాత ఇంకొక సైడ్‌కి కూడా టర్న్ చేసి అట్లా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను. ఇంకా రైస్ కూడా కొంచెం ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఇంకా కొంచెం చల్లారిన తర్వాత రైస్ గూడా యాడ్ చేసి ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కారము, కొంచెం గరం మసాలా వేసా అనమాట. కారం ప్లేస్‌లో స్పైస్ కోసము పెప్పర్ పౌడర్ గూడా వేసుకోవచ్చండి. మిరియాల పొడి గూడా వేయొచ్చు. బట్ ప్రస్తుతం నా దగ్గర లేదనమాట. నేనింకా ఏమి గూడా స్పైసెస్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్టులు అట్లాంటివైతే ఏమి ప్రిపేర్ చేసుకోలేదు. ఇక చేస్తా అనమాట. సో, అది ఇంక అట్లాగా మొత్తం గూడా ఒకసారి టాస్ చేసుకుంటే అంతే సింపుల్‌గా ఎగ్ రైస్ అయితే రెడీ అనమాట. చాలా బావుంటది. పిల్లలకి గూడా బాగా నచ్చుతది. అట్లా అని మనం సాసెస్ అవి కూడా ఏం వేయలేదు కదా! సో, అట్లా వేస్తే అది కంప్లీట్‌లీ ఫ్రైడ్ రైస్ అయిపోతది. సో, ఏమి వేయకుండా సింపుల్‌గా పిల్లలకి జస్ట్ ఒక 5 మినిట్స్‌లో అయిపోతదనమాట అంతే. సో, అది ఇంక అట్లాగా లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత. అండ్ ఇంకా కొంచెం కర్డ్ రైస్ గూడా అనమాట. ఇంకా స్నాక్స్ ఏమో ఈరోజు మార్నింగే తీసుకెళ్ళాడు. అంటే బ్రేక్ ఉందంట. సో, ఇంకా బ్రేక్‌లో తింటాను అని చెప్పేసేసి మార్నింగ్ లంచ్ బ్రేక్ కంటే ముందే ఒక బ్రేక్ ఉందంట. ఆ బ్రేక్‌లో కొంచెం తింటాను. లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక బ్రేక్ ఉంటది. ఆ బ్రేక్‌లో కొంచెం తింటానని చెప్పేసి ఇంకా స్నాక్స్ వాడితోనే తీసుకెళ్ళాడు మార్నింగ్. సో, ఇంకా ప్రస్తుతం అయితే నేను స్నాక్స్ ఏం పెట్టలేదు. అట్లా ఓన్లీ లంచ్ బాక్సే పెట్టేసా అనమాట. ఒక స్పూన్ అయితే వేశాను. ఇంకా నాప్కిన్ గూడా వాడితోనే ఒకటుంటది. సో, ఇంకా అదే తీసుకుంటాడనమాట. సో, అదండి. ఇంకిక్కడ మా దోసకాయ టమాటా కర్రీ గూడా రెడీ అనమాట. వాసవికి లంచ్ బాక్స్ పెట్టేసి పంపించానండి. ఆల్మోస్ట్ 12:30కి అట్లాగైతే తీసుకెళ్లారు మా వారు. అప్పుడు పడుకున్నాను. ఇందాకే లేచాననమాట. 4:30కి అట్లాగైతే లేచాను. 4 ఆ టైంకయితే లేచాననమాట. అసలు మార్నింగ్ నుంచి గూడా ఒక్కటే తలనొప్పి. అసలు తల పగిలిపోతుంది. ఇంక వాడికి లంచ్ బాక్స్ కట్టాలి గదా! ఇంక కట్టేసిన తర్వాత పడుకున్నాను. సో, అసలు ఇప్పటికి గూడా తగ్గలేదు. ఆకలేమో వేస్తుంది గానీ అన్నమయితే తినబుద్ధి అవ్వట్లేదు. ఇంక అందుకని టీ ఉన్నాయి. సో, రస్కులు అట్లా అన్నా తిందామని చెప్పేసి కొంచెం టీ తెచ్చుకొని ఒక 3 రస్కులయితే తెచ్చుకున్నా అనమాట. సో, ఆకలేమో వేస్తుంది కానీ అన్నం అయితే తినబుద్ధి అవ్వట్లేదు. ఏంటో మళ్ళీ కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఫీవరిష్‌గా అనిపిస్తుంది. చెమటలు పట్టుకొస్తున్నాయి. బాగా తలనొప్పి అనిపిస్తుంది. సో, టాబ్లెట్స్ ఉన్నాయేమో అని చూసాను. లేవు. మా వారు తెస్తా అన్నారు. వద్దని చెప్పాను. పడుకుంటే తగ్గుతదిలే అనేసి చెప్పాను. బట్ లేచాను. అయినా కూడా తగ్గలేదు. మేబీ పెయింట్ స్మెల్‌కేమో నేనైతే అదే అనుకుంటున్నాను. అసలు నిజంగా బీభత్సమైన హెడేక్ అయితే వచ్చేసింది.
సో ఇంకా ఆకలేస్తుందిలే, ఏమి తినకపోతే నీరసం వచ్చేస్తా అని చెప్పేసి ఇంక ఇవైతే తెచ్చుకున్నాను అనమాట. సో అది టీ అయితే తాగబుద్ధి అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు రోజుకి 3 పూటలు తాగేదాన్ని. మార్నింగ్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, మళ్ళీ ఈవినింగ్. బాగా అలవాటు అవుతుంది. అక్కడికి వెళ్తే వద్దనే కొంది ఇస్తుంది అనమాట అమ్మ. ఇంకా అట్లాగా బాగా అలవాటు అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గించాలి స్లోగా. సో అది ఆకలిస్తుంది. ప్రస్తుతం అయితే తింటున్నా. మా చిన్నోడేమో ఇంకా పడుకున్నాడు, లేవలేదు. అండ్ వాసవికి వచ్చే టైం కూడా అవుతుంది. సో ప్రస్తుతానికైతే 4:45 అట్లా అయ్యింది. ఇంకా వాడు కూడా వచ్చే టైం అయింది. వాళ్ళకి కూడా ఇంకా మిల్క్ రస్క్లే ఇద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా స్నాక్స్ అట్లయితే ఏమీ చేయట్లేదు. సో ఇంకా ఇదండి ప్రస్తుతానికైతే. సో ఇంకా అట్లా టీ అను రస్క్ తింటుంటే అసలు అట్లనే తినాలనిపిస్తుంది. అంత బాగుందన్నమాట నా నోటికి. కానీ ఇంకా పెద్దగా అయితే ఏమి తినలేదులేండి. ఆ 3 తిన్నా అనమాట. సో అది ఇంకా కానీ ఫేస్ కూడా చూడండి, నాకు అసలు బాగోకపోతే మాత్రం ఫేస్ ఊరికే డల్ అయిపోతుంది అనమాట. అదేంటో అసలు ఫేస్ మొత్తం కూడా అంటే పీక్కుపోయింది అంటారు కదా, అట్లా అయిపోతుంది అనమాట. సో అది ఇంకా అట్లాగా తర్వాత పిల్లలు వచ్చారండి. ఇంకా వాళ్ళకి మిల్క్ అను రస్క్ ఇద్దాం అనుకున్నాను అన్నాను కదా. బట్ వాళ్ళు వచ్చేటప్పుడే హోటల్లో ఇదిగోండి వడైతే తెచ్చుకున్నారనమాట. పెద్దోడైతే తింటూ ఉన్నాడు. హాల్‌లో కూర్చున్నాడనమాట. ఇంకా చిన్నోడేమో నాకొద్దని చెప్పేసి ఇదిగోండి నా ముందైతే పెట్టెళ్ళాడు. సో వీడేమో అప్పుడే లేచాడనమాట. సో ఇంక అప్పటికే వాసవిక్ వాళ్ళు అంటే వీడు జస్ట్ అప్పుడే లేచాడు. ఇంకప్పుడు వాసవిక్ అయితే వచ్చాడనమాట స్కూల్ నుంచి. ఇంక నాకొద్దనేసి ఇంక నాకిచ్చెళ్ళాడు. సర్లే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదులే, కొంచెం తిందాము నోటికేమన్నా రుచిగా అనిపిస్తదేమో అనేసి ఇంక అట్లా నేనే తింటూ ఉన్నాను. సో బాగున్నాయన్నమాట నోటికి. ఇంక అందుకే నేనే తినేసాను. ఇంక వాడెటు వద్దన్నాడులే అనేసి. ఒకటో ఏమో తిన్నట్టున్నాడు అంతే. సో అది ఇంక ఇక్కడైతే స్నాక్స్ బాక్స్ కాదు, లంచ్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి వాసవిక్ కోసం అనేసి. ఎప్పుడో ఆర్డర్ పెట్టాను. మా ఊళ్ళో ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టాననమాట. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టాను. బట్ చాలా లేట్ డెలివరీ అయితే అయిందనమాట. అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. చాలా అంటే చాలా లేట్ డెలివరీ. అది చూడండి బాక్స్ ఎంతుందో ఏంటా నేను ఆర్డర్ చేసింది ఇంత పెద్దగా వచ్చిందా అనేసి అనుకున్నాను. బట్ లోపల చూస్తే ఒక్క సైడ్‌కే ఉంది. అండ్ ఇంకొక సైడ్‌కి ఏవేవో పేపర్స్ ఉన్నాయన్నమాట. సో అది ఇన్నాళ్ళు కూడా ఈ 2, 3 డేస్ ఏంటంటే మా వారిది లంచ్ బాక్స్ ఉంటే ఇంక అందులో పెట్టేసా అనమాట. బట్ అట్లా కాదు, వీడికి ఒకటి ఉండాలి కదా. మరి అసలే ఫస్ట్ టైము ఫస్ట్ క్లాస్ అండ్ ఇప్పుడే స్కూల్‌కి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తున్నాడు. మరి వీడికంటూ ఒకటి ప్రాపర్‌గా ఉండాలి అని చెప్పేసేసి నేను ఊరు దగ్గర ఉన్నప్పుడే పెట్టాను. బట్ చాలా లేట్ డెలివరీ అయితే అయిందనమాట. ఫైనల్లీ ఈ రోజైతే వచ్చింది. ఇది సిగ్నోరా వేర్ వాళ్ళది లంచ్ బాక్స్ అండి. స్టీల్ లంచ్ బాక్స్. చాలా అంటే చాలా బావుందనమాట క్వాలిటీ గూడా. సో 3 బాక్సెస్ అండ్ ఒక టంబ్లర్ అనమాట. 3 బాక్సెస్ గూడా 3 సైజెస్ అయితే వచ్చాయి. ఒకటి లంచ్‌కి అంటే కర్రీ రైస్‌కొకటి, కర్డ్ రైస్‌కొకటి అండ్ ఇంకొకటి స్నాక్స్‌కి. ఇంకెప్పుడన్నా కర్డ్ రైస్ అట్లా పెట్టినప్పుడు కొంచెం మజ్జిగ అట్లా పోయొచ్చులే అన్నట్లు ఆ టంబ్లర్ ఉండేలాగా తీసుకున్నాననమాట. ఇదిగోండి మా వాడు చూడండి మెడకు వేసుకొని డ్రమ్స్ వాయించినట్లు వాయించుతున్నాడనమాట. సో అది ఇంక ఇదిగోండి ఇదొచ్చేసి చిన్న బాక్స్ అండ్ ఇదొచ్చేసి మీడియం సైజ్ అనమాట. అండ్ ఇంక ఇది టంబ్లర్ కదా, ఇదేమో ఇంకా లంచ్‌కనమాట. ఇదొచ్చేసి 500 ఎంఎల్ అయితే ఉందండి. లీకేజ్ ప్రాబ్లమ్ గూడా లేదనమాట. మూతలు గూడా చాలా అంటే చాలా బావున్నాయి. టంబ్లర్‌లో వాటర్ పోసి చూసి అటు ఇటు చాలా సేపు తిప్పాను. అసలెక్కడ గూడా లీక్ అవ్వట్లేదనమాట. బావుంది సిగ్నోరా వేర్ వాళ్ళది. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ కుదిరితే ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఖచ్చితంగా ఇస్తాను చూడండి. అసల స్టీల్ క్వాలిటీ గూడా చాలా అంటే చాలా బావుంది. ఇది 500 ఎంఎల్ అది కర్రీ రైస్‌కి. అండ్ ఇదొచ్చేసి ఇప్పుడు చూపిస్తుందేమో ఇది కర్డ్ రైస్‌కి అన్నట్లు ఇది జస్ట్ 200 ఎంఎల్ అనమాట. సో ఇదొచ్చేసి 350 ఎంఎల్. ఇది స్నాక్స్‌కి యూజ్ చేద్దాంలే. ఇంకా కర్డ్ రైస్ అంటే ఎటు కలిపి పెట్టేస్తాము. కొంచెమే పెడతాం గదా. సో ఆ చిన్న బాక్స్ యూజ్ అవుతది. అండ్ ఈ 350 ఎంఎల్‌ది స్నాక్స్ అట్లా పెట్టడానికి యూజ్ అవుతదిలే అనేసి అనుకుంటున్నాను. సో ఇంకా టంబ్లర్ అనమాట. సో బావుందండి లంచ్ బాక్స్ అయితే. ఇంకా ఆల్‌మోస్ట్ అందరూ తీసుకొనే ఉంటారు. మేబీ నేనే లేట్ అనుకుంటా. సో అంటే అదే లేట్ డెలివరీ అయిందిలెండి. నేను ముందుగానే ఆర్డర్ చేశాను. సో అదనమాట. లంచ్ బాక్స్ అయితే బావుంది. నాకైతే నచ్చింది. ఇంకా మా వాడు గూడా భలే హుషారుగా ఉన్నాడనమాట అది చూసి. సో అదండి లంచ్ బాక్స్ అయితే. అయిపోయిందా కలరింగ్ ఎయడం? ఆ? బ్యాగ్‌లో పెట్టు. రేపు మిస్సే కొడతారు నిన్ను. చెప్పు మిస్‌కి నేను చేశాను, మీరు హోంవర్క్ చేశానని చెప్పు. పిచ్చి పిచ్చి చేసాము సరిగా ఎయ్.
ఇదంతా ఎవరు వేస్తారు? ఇదంతా మా తాత. మీ తాత వేస్తాడా? అదే చెప్పు రేపు మిస్ అడిగితే. దెబ్బకి ఇంటికి పంపిస్తారు. ఉమ్? ఒక దెబ్బకి ఇంటికి పంపిస్తారు. రేపు మిస్ అడిగితే అదే చెప్పు. ఇదంతా ఎవరు వేస్తారు షణ్విక్ అంటే మా తాత వేస్తాడని. ఉమ్? తాత వేస్తాడంట తాత. సరిగా అయ్యి బాస పట్టేసుకో. బాస పట్టేయి. సో అదండి మా శనుగాడితో హోంవర్క్ చేయించడం అంటే అట్లా ఉంటది. కొంచెం వేసాడు ఆ సర్కిల్స్ వరకి ఇంకా అయిపోయిందంట. రిమైనింగ్ ఎవరు వేస్తారంటే మా తాత వేస్తాడు అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్తాం చెప్పండి పిల్లలకి అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే. సో అది ఇంకా వేయకుండా చూడండి అట్లనే కూర్చున్నాడు. ఇంకా ఇనిషియల్ డేస్ కదా ఏమీ స్టార్ట్ చేయలేదు. వాడిని అంటే పంపించిన పెద్దగా యూజ్ ఏం లేదు కానీ బట్ ఇంకా అలవాటు అవుతారు కదా అనేసి పంపించడమే. సో అట్లా స్టార్టింగ్ కదా ఇంకా అవి షీట్స్ ఇస్తున్నారు అనమాట. ఇంకా అదే కలరింగ్ వేయడం అట్లాగా. ఇంకా వీడికి హోంవర్క్ వచ్చేసి పేపర్ బోట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని తీసుకురమ్మన్నారు. ఇంకా వాడికి ఏమొచ్చు నాకే రాదు, నేనే యూట్యూబ్ లో చూసి చేశాను అనమాట. సో ఇంకా నేను చేస్తూనే వాడికి కూడా చెప్పాను ఇట్లా ఫోల్డ్ చేయి వస్తది అని చెప్పేసేసి వాడికి కూడా నేర్పిస్తా ఉన్నా. ఆల్రెడీ అది కూడా నేను ఫోల్డ్ చేసి ఒకసారి ప్రిపేర్ చేసా. ఫోల్డింగ్స్ ఉంటే ఇంకా ఈజీగా చేస్తాడులే అనేసి ఇంకా అట్లా ఫోల్డింగ్ చేసింది ఇచ్చా అనమాట. ఫైనల్లీ ఇంకా వాడు ఒక బోట్ కూడా ప్రిపేర్ చేశాడు. అదే ఇంకా వాడి హోంవర్క్ అనమాట. ఇంకా వీటితో మళ్ళీ మొత్తం కూడా ఫినిష్ చేయిస్తున్నాను కలరింగ్ వేయడము. ఆయన కూడా ఏదేదో వేసాడులేండి. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.